హాయ్ హలో నమస్తే అస్సలాము అలైకుం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? నేనైతే లాస్ట్ మంత్ మీతో ఎలాంటి వీడియో షేర్ చేసుకోలేదు. దానికైతే ఒక రీజన్ ఉంది. మేము సడన్గా ఇండియా వెళ్ళాము. డిసెంబర్ 9న మాకైతే ఒక కాల్ వచ్చింది. మా అమ్మమ్మ గారు చనిపోయారని. మా హస్బెండ్ వాళ్ళ నానమ్మ గారు అనమాట. ఆవిడ చనిపోయారని కాల్ వచ్చేసరికి మేము అనుకోకుండా అప్పటికప్పుడు సడన్గా ఇండియా వెళ్ళాల్సి వచ్చింది. దానివల్ల మీతో ఎలాంటి వీడియో కూడా షేర్ చేసుకోలేదు. అది షేర్ చేసుకునే సిచ్యువేషన్ కూడా కాదు అని మీకు తెలుసు. నన్ను తప్పకుండా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. 4 days బ్యాకే మేము రీసెంట్గా దుబాయ్ వచ్చాము. ఇంకా నార్మల్గా వర్క్ ఇంకా తప్పదు కదండి. ఇలా అదర్ కంట్రీస్లో వర్క్ చేస్తున్నప్పుడు కంపల్సరీగా రావాలి. స్కూల్స్ ఉంటాయి కదా, తప్పకుండా రావాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. అందుకని మేము మళ్ళీ రిటర్న్ అయిపోయాము. మా బాబుకి కూడా ఇప్పుడు వింటర్ హాలిడేస్ ఉన్నాయి. దానివల్ల మాకు స్కూల్ పోయింది అన్న టెన్షన్ అయితే ఉండదు, హాలిడేస్ కాబట్టి. ఇంకా వచ్చిన తర్వాత కొంచెం అక్కడ ఇక్కడ ఉండడం వల్ల వెదర్ చేంజ్ అయ్యి కోల్డ్ చేసి కొంచెం కోల్డ్ అండ్ కాఫ్తో కాస్త సఫర్ అవుతున్నాను. అందుకనే ఇంకా నాకు ఎలాంటి వీడియో పోస్ట్ చేయాలని అనిపించలేదు. అందులోనూ సడన్గా వెళ్ళడం వల్ల ఇల్లంతా ఎక్కడిదక్కడే వదిలేసాను కదా. వచ్చిన తర్వాత ఇంకా అవన్నీ క్లీనింగ్ చేసుకొని మోపింగు, బట్టలు వాషింగ్, ఎవ్రీథింగ్ అన్నీ క్లీన్ చేసుకున్నాను. దానివల్ల ఇంకా కొంచెం వీడియో తీసే టైం లేక నేను ఇంకా వీడియోస్ తీయలేదు. ఇక నుంచి తప్పకుండా మీతో ప్రతి వీడియోని కూడా షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఇంకా 31st నైట్కి అయితే మేము దుబాయ్ ఫెస్టివల్ సిటీకి అయితే వెళ్ళాము న్యూ ఇయర్ సెలబ్రేషన్కి. గత 3 years నుంచి కూడా మేము బయట నుంచే చూసేవాళ్ళం. దూరంగా ఏదైనా రోడ్ మీద మెట్రో స్టేషన్ దగ్గర వ్యూ బాగుంటుందన్నమాట. ఎప్పుడు అలా చూసేవాళ్ళం. ఫస్ట్ టైం అనమాట బాగా లైవ్ లాగా చూడటం, దగ్గర నుంచి చూడటం. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నాకైతే చాలా బాగా నచ్చింది. అందుకనేసి ఒక షార్ట్ వీడియో లాగా మీతో కూడా నేను షేర్ చేసుకున్నాను. ఇకపై తప్పకుండా మరిన్ని మంచి మంచి వీడియోస్ని మీతో షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. నా యూట్యూబ్ ఫ్యామిలీకి, అలాగే ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఫ్యామిలీ అందరికీ కూడా విష్ యూ ఏ మెనీ హ్యాపీ న్యూ ఇయర్. నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా విష్ యూ ఏ మెనీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ సంవత్సరం చాలా హ్యాపీనెస్ తోటి, చాలా పీస్ఫుల్గా మీరు అనుకున్నది జరిగేలాగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ విష్ యూ ఏ మెనీ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.